సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపల్ కేంద్రంలో 90% రైతు భరోసా వచ్చిన ఆనందంతో రైతులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు పుట్టా నరసింహరావు ఆధ్వర్యంలో బాణసంచా కాల్స్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు తినిపించుకున్నారు. ఈ కార్యక్రమానికి పటాన్చెరు ఆత్మ కమిటీ చైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి, మండల నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కేవలం 9 రోజుల వ్యవధిలో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయడం గర్వించదగిన విషయమని పుట్టా నరసింహరావు అన్నారు. మరి దేశ చరిత్రలోనే ఒక కొత్త మలుపు. ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. గతంలో హామీ ఇచ్చిన విధంగా మరి రైతులకు గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు ఏ విధంగా మేలు చేసిండో మనందరికీ తెలుసు. మరి తర్వాత ఈరోజు మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి దేశంలోనే రుణమాఫీ విషయంలో చూసుకున్నట్లయితే మరి అగ్రభాగంగా నిలిచింది. అది మనందరికీ తెలిసిన విషయమే. మరి రైతుల పట్ల మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి, మరి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడూ ముందంజలో ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, మరి దేశ చరిత్రలోనే ఒక కొత్త మలుపు. ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఏకతాటిగా 9 రోజుల్లో 9,000 కోట్లు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు మన కాంగ్రెస్ పార్టీకే చెందుతుందని, అట్లాగే మన మండలంలో 6,500 మంది రైతులుంటే 6,200 మందికి ఏకతాటిగా రైతు భరోసా వచ్చింది. ఇంకొక 300-400 మందికి కొంత రాలేదు, ఎందుకంటే 15 ఎకరాల వరకు నిన్నటికి క్లియర్ అయింది. మొత్తానికి రైతు భరోసా రావడంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలకంగా నిర్ణయం తీసుకున్నందుకు మేమంతా మా మండలం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ మేమందరం చాలా సంతోషంగా ఉన్నాము ఈరోజు. ఎందుకంటే ఇంత పండగ వాతావరణం నెలకొల్పిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. గత ఏడాది కంటే ఈసారి అధికంగా వర్షాలుంటాయని వాతావరణ శాఖ